నా మనుషుల మాట మనస్ఫూర్తిగా చెప్తాను వినండి. భార్యాభర్తలు తరుసు గొడవబడి ఇడిపోయినోళ్ళు చాలామంది ఉన్నారు. తీరాక కలవకంట జీవితం నాశనం చేసుకున్నోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ ఇడిపోవడానికి కారణం రెండే 2 వ్యాధులు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యాధులు అవి. ఏంటో తెలుసా? భరత అనే ఎత్తి కష్టపడి అవతల చెప్పుడు మాటలకిని బిగినిష్‌లో దెబ్బతిన్నా, పార్ట్నర్‌తనం ఉండి బిగినిష్‌లో కాదు, పనిలో కాదు, ఏ విషయంలోనూ దెబ్బతిని మనం కోలుకొని దెబ్బ వాళ్ళు కొట్టినారనుకో, భర్త అనేవాడు కోలుకోలేడు. అప్పుడు భార్య అండగా నిలబడి నేనున్నాను, ఏదో కల గంజి తాగుదాం గానీ ఎందుకు మరీ కోల్పోతాను, నేను ఇంకా లేననుకున్నావా, ఉన్నాను పక్కనే, నీకేం భయం లేదు, ఇది కాకపోతే మరొకటి అవుతుంది అనే భార్య పక్కన ఉందనుకో, భర్తకి ఎయ్యి వేనుకలు బలం వస్తుంది. అదే భార్య తోడయ్యి తిన్నదనుకో, భర్త అనేది నుయ్యో గొయ్యో చూసుకోవడం తప్ప భర్తకి ఇంకొక ఆప్షన్ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే భర్త సిచ్యువేషన్లో ఉన్నాడంటే అర్థం చేసుకున్న భార్య పక్కన ఉండాలి. అర్థం పర్థం లేని మాటలాడి సూటిబేటు మాట్లాడుకొని భర్తని నిర్దర్శంగా తినేసి హ్యాపీగా మనమే ఉందామని ఆడది ఎప్పుడూ మనశ్శాంతితో తనుండదు, భర్తకెడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. భర్త ఏదైనా సిచ్యువేషన్లో నా ఇబ్బందుల్లో విరుక్కొండంతే తోడుగా నిలబడండి. భర్త ఇంకొకసారి సాధించి నిలబడతాడు. కానీ మా పుట్టింటి నుంచి వ్యాధి అన్నానే అదే చెప్తాను. ఆ వ్యాధిని నీ బుర్రలో పెట్టుకోనమనుకో, నీ లైఫ్లో ఎప్పుడు కూడా నీకు మనశ్శాంతి దొరకదు. నా పుట్టినింటి వాళ్ళు పెద్దింటోళ్ళు చాలా డబ్బు ఉంది, ధనం ఉంది, వాళ్ళ కాడ తెచ్చుకొని మన లైఫ్ సాగించుకుందాం. అంత పౌరుషం ఏంటి? మా అమ్మ వాళ్ళు ఇస్తారంటే నీకు చేత కాదు, చేత అయ్యే వాళ్ళు ఇస్తారంటే వద్దంతావు అని నువ్వు మాట్లాడేవనుకో, ఎప్పుడైనా పని చేసే మగవాడైనా పని చేయకపోయిన మగవాడైనా పౌరుషం అనేది అందరికీ ఒకటే. ప్రతి ఒక్క మగవాళ్ళకి కూడా పౌరుషం ఉంటుంది. అత్తవారింటి కాడ మోచేతి నీళ్ళు తాగడానికి ఏ మగవాళ్ళు నచ్చరు, నచ్చిన ఎన్ని రోజులు నిలవదు. కాబట్టి ఎప్పుడైనా సరే మా అమ్మ నాన్న తెచ్చే డబ్బు ఇల్లు గడుస్తానని ఆడది ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు. ఆ వ్యాధి సోకిన ఆడది ఎప్పుడు మనశ్శాంతి తనుండదు, భర్తకెడదు. ఇంట్లో పిల్లలు ఎవ్వరు కుటుంబం ఫ్యామిలీకే విడదు. ఎప్పుడైనా ఆడది పుట్టినింటి నుంచి 10 రూపాయలు కూడా తెస్తానని ఊహలను కూడా పెట్టుకోకండి. ఎందుకో తెలుసా? పరాయి సొమ్ము పాము లాంటిది. జీవితం గడాలంటే భర్తకి మనమే ఒక ఆయుధంగా నిలబడాలి ఆడది. అప్పుడే భర్త సాధించింది కూడా సాధించడానికి ముందుకు రెడీగా ఉంటాడు. ఓకేనా? అంతేగాని జీవితం నాశనం చేసుకుని ఉండకండి.